దశమి దసరా శుభాకాంక్షలు. ఈ దసరా రోజు ఆనందంగా సంతోషంగా ఈ రోజును జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ అమ్మవారి ఆశీస్సులు అంటే నవరాత్రుల సందర్భంగా పూజలు అందుకున్నటువంటి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా ఇవాళ రెండోచ్చినాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే గాంధీ జయంతి శుభాకాంక్షలు కూడా. కాబట్టి ఒక అంటే డిఫరెంట్ వాతావరణం ఉన్నది. అంటే నిన్న ఇవాళనేమో ఏది వైన్ షాపులు బంద్ అయిపోతాయి, తర్వాత మటన్ షాపులు చికెన్ షాపులు అవన్నీ కూడా బంద్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆంక్షలు ఉంటాయి. ఏది గాంధీ జయంతి రోజు ఈ మటన్ అంటే మద్యం కానీ తర్వాత ఇక్కడ మాంసం కానీ దుకాణాలు బంద్ చేయాలనేటువంటి ఒక ఆంక్షలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో స్టాక్ తెచ్చిపెట్టుకున్నారంట నిన్ననే. అంటే బుధవారమే నిన్న మొత్తం స్టాక్ అంతా రెడీ చేసి పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నారంట. సరే ఏదేమైనప్పటికీ ఇట్లా జరుగుతూ ఉంది. అందరూ సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. తర్వాత అయితే ఇప్పుడు ప్రధానంగా ఊర్లల్లో ఎక్కడ చూసినా కానీ స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చ జరుగుతూ ఉంది. ఏ ఊరికి ఏ రిజర్వేషన్ వచ్చింది, సర్పంచ్ స్థానానికి ఏ రిజర్వేషన్ వచ్చింది, ఎంపీటీసీకి దేనికో ఏ రిజర్వేషన్ వచ్చింది, జెడ్పీటీసీకి ఏ రిజర్వేషన్ వచ్చింది, ఇట్లా మొత్తం వీటిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అంటే నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ప్రకటించింది ఆల్రెడీ ఎన్నికల సంఘం చెప్పినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఉంటుందా పోతుందా? అరే ఉంటే ఓకే, ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే ఎట్లా? ఇట్లా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏది స్థానిక సంస్థల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా. అయితే ఒకటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమేమో మాకు అక్టోబర్ 8వ తారీఖు వచ్చేటువంటి హైకోర్టు తీర్పు పైన మాకు నమ్మకం ఉన్నది, అది ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తుంది. తర్వాత ఈ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆశాభావంతో ఉంది ప్రభుత్వం. ఇక ప్రతిపక్షాలు అటు మాట్లాడాలన్నా ఇటు మాట్లాడాలన్నా, వస్తుందంటే ఓ పరిశాన్ రాదంటే ఓ పరిశాన్ అన్నట్టుగా ప్రతిపక్షాలు ఒక సందిగ్ధంలో ఉన్నాయి. ఇక ఆశావాహులు కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. నిజంగా ఇప్పుడు వాళ్ళ ఖర్చు ఇట్లా పెడదామా, ఈ దసరాకు బిసరకు మంచిగా దావతికి ఇట్లా ఇద్దామని అనుకుంటే ఒకవేళ ఈ రిజర్వేషన్ పోతే ఎట్లా, పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ అదొక కథ ఉన్నది. దీంతో ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు వస్తున్నాయి, కానీ ఇంకా అంతకన్నా ముందే ఇంకా సర్పంచ్ ఎలక్షన్సే ఇంకా ముందు పెడితే ఇంకా జోరు ఉంటుండే వేరే వ్యవస్థ. ఏదేమైనప్పటికీ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి. అయితే ఇక ప్రధానంగా ఊర్లల్లో మొత్తము కొంతవరకు ఇయ్యాలన్నా వద్దా, దావత్ ఇయ్యాలన్నా వద్దా, లేకపోతే ఇట్లా వేయాలన్నా వద్దా, మొత్తం మీద నమస్తే దండాలు అలవలు తర్వాత పలకరింపులు అయితే జరుగుతున్నాయి, కానీ ఈ మందు మార్బలం కార్యక్రమాలు మాత్రం అవి జరుగుతలేవంట. దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద అక్టోబర్ 8వ తారీఖు వచ్చేటువంటి హైకోర్టు తీర్పు పైనే అందరి దృష్టి కూడా కనిపిస్తూ ఉంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ అమలవుతుందా, ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ ఇస్తున్నట్టుగా అంటే రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టుగా ప్రకటించేసిండ్రు. ఇక్కడ ఎన్నికల సంఘం ఓకే చెప్పేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను కూడా ప్రకటించింది. మరి ఉంటాయా పోతాయనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు నిన్న ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి ప్రసంగించాడు. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఒక అసెట్ ఏదైనా ఉంది అనుకుంటే అది ఆర్ఎస్ఎస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నీతి నిజాయితీతో ఉంటారు. బరాబర్ అంటే ఒకటి అనుకుంటే ఆ ధర్మం కోసం కొట్లాడాలనుకుంటే ధర్మం కోసం కొట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కమిట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని పార్టీలకు ఉన్నట్టుగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకొక దానికి ప్రలోభాలకు లోబడో అట్లా ఎట్టి పరిస్థితుల్లో చేయరు. వాళ్ళు నిజాయితీగా 100% వాళ్ళు ఏదైతే అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యం కోసం 1000% పనిచేస్తారు. ఒకవైపు దేశం కోసం పనిచేస్తూ ఇంకొక వైపు ధర్మాన్ని రక్షించాలనేటువంటి ప్రయత్నం 1000% చేస్తారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ నిజంగా కూడా అంటే గతం నుంచి కూడా అటు అక్కడ దేశానికి సంబంధించినటువంటి ప్రేమ అంటే జాతీయతాభావం ఒకవైపు, తర్వాత ఇంకొకటి ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించాలి, తర్వాత ఈ ధర్మాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి
ప్రయత్నం కూడా ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్కి సంబంధించి ప్రశంసలు కూడా కురిపించిండు. నిజంగా కూడా అది వాస్తవం. భారతీయ జనతా పార్టీకి పెద్ద అసెట్ ఏదైనా ఉందనుకుంటే నిజంగా అది ఆర్ఎస్ఎస్. ఎందుకంటే వాళ్ళు పైసలు బీసలు దీనికి ఏం పని చేయరు. బరాబర్ వాళ్ళు కమిట్మెంట్తో పనిచేస్తారు, బరాబర్ కార్యకర్తలుగా ఉంటారు. తర్వాత ఏదైతే లక్ష్యం ఉంటుందో లక్ష్యం చేరేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి గొప్పతనం. సరే, ఇంకా రకరకాల కొన్ని ఆరోపణలు అవన్నీ కూడా ఉన్నాయి, అది వేరే విషయం. కానీ తర్వాత ఇంకా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలపైన ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పేసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారో ఆశావాహులు ఎవరున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 4 పేర్లను మీరు ఇవ్వండి అని చెప్పేసి మంత్రులకు సూచించిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ 4 ఎవరు ఉంటారు, తర్వాత దాంట్లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఏం కథ అనే దానిపైన కూడా ఒక ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ వాళ్ళ సతీమణిని సునీతను ఎంపిక చేసేసింది బీఆర్ఎస్. తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మిగిలి ఉన్నాయి. తర్వాత ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఒక అభ్యర్థిని పెడతా అని చెప్తా ఉంది. కాబట్టి వీళ్ళెవరు అనే దానిపైన ప్రధానంగా ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ఇంకా దసరా గురించి అవన్నీ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఇవాళ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తారు అన్ని పేపర్లు కూడా. పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు. రేపు పేపర్ రాదని చెప్పడానికి ఇట్లా చెప్తుంటారు అనమాట. పేపర్ రాకుండా మన వార్తలు అయితే వస్తాయి, అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. రబీ పంటకు మరింత మద్దతు, కేంద్ర ఉద్యోగులకు 3% డిఏ, మరో 57 కేంద్రీయ విద్యాలయాలకు అనుమతి. పప్పు దినుసుల ఉత్పత్తిలో ఆత్మనిర్భరతకు 11,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక మిషన్. దేశవ్యాప్తంగా వందే మాతరం 150వ వసంతోత్సవాలు. కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటి విలువ దాదాపు 1,20,107 కోట్ల రూపాయలు ఉంటుందంట. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఒక దసరాకు సంబంధించి ఇప్పటికే జీఎస్టీ ప్రకటించింది. అంటే ఈ నవరాత్రోత్సవాలకు ముందే జీఎస్టీని ప్రకటించేసింది. జీఎస్టీ స్లాబులు తగ్గించడంతో 4 స్లాబులు ఉంటే 2 స్లాబులనే చేసింది. దాంతో కొంతవరకు రేట్లు తగ్గుతున్నాయి. దాంతో రేట్లు బాగా, వస్తువులు కూడా బాగా కొంటున్నారు. కొంతమంది అయితే అది సూపర్ మార్కెట్లలో రేట్లు కూడా తగ్గిస్తలేరట, పాత రేట్లు పెడుతున్నారు. ఎందుకంటే పెరిగిన రేట్లు కాదు కాబట్టి. తగ్గుతున్నాయి అంటే పాతవి పెడతారు. దసరా దీపావళి పండుగల వేళ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 1,20,107 కోట్ల రూపాయల విలువైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక రబీ సీజన్లో ప్రధానంగా పండించే 6 పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. దీనివల్ల 84,263 కోట్ల రూపాయల మేర రైతులకు ప్రయోజనం కలగనుంది. పప్పు దినుసుల ఉత్పత్తిలో ఆత్మనిర్భరతకు సంబంధించి ఆత్మనిర్భరత భారత్ దిశగా ముందుకెళ్తా ఉంది భారత్. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలి నిర్ణయం తీసుకుందంట. నిన్న ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో 100 రూపాయల నాణ్యాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని మోడీ, దత్తాత్రేయ హోసబలే అని చెప్పేసి ఇక్కడ ఇద్దరిని చిత్రాన్ని చూసుకోవచ్చు. మొత్తం మీద విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా నిన్న ఒక నాణ్యం విడుదల చేసిండ్రు. ఆ నాణ్యానికి ఒకవైపు ఏమో భారతమాత ఫోటో, మరోవైపు ఏమో ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఫోటోని వేసిండ్రు ఆ 100 రూపాయల నాణ్యం పైన. అయితే ఇంతవరకు అసలు యాక్చువల్గా మనము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాణ్యాలు ముద్రించినప్పటి నుంచి ఇక్కడ భారతదేశ చిత్రపటాన్ని ఎప్పుడు కూడా ఇక్కడ ఈ నాణ్యం పైన ముద్రించలేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి సింబల్ కూడా వేసినట్ట. జాతి నిర్మాణంలో సంఘది కీలక పాత్ర, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ ప్రశంసలు. సంస్థ పేరిట తపాలా బిల్ల, తర్వాత 100 రూపాయల స్మారక నాణ్యం కూడా నిన్న విడుదల చేసిండ్రు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక అమెరికా షట్ డౌన్, నిలిచిపోయిన ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు, అత్యవసరం మినహా అన్ని సేవలకు ఇబ్బంది అంట. ట్రంప్ కాంగ్రెస్ మధ్య కుదరని ఏకాభిప్రాయం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అంటే అమెరికా పార్లమెంటుని కాంగ్రెస్ అంటారు. అసలు యాక్చువల్గా కాంగ్రెస్ అంటే అక్కడ పార్టీ కాదు, అక్కడ డెమోక్రాట్లు తర్వాత రిపబ్లికన్లు 2 పార్టీలు ఉంటాయి ప్రధానంగా. అయితే ఈ ట్రంప్కు తర్వాత కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంటుకు, ట్రంప్కు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటుకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదంట.
మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఒక మంచి నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు, తర్వాత 2 సార్లు మంత్రిగా పనిచేసిండు, తర్వాత ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి నేతగా నిలిచిండు రామిరెడ్డి దామోదర్ రెడ్డి. పాపం ఆయన నిన్న అంటే అనారోగ్య సమస్యతోటి కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. నిన్న ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా కూడా ఒక మంచి నాయకుడిని కోల్పోయింది అని చెప్పుకోవచ్చు. సూర్యాపేట తర్వాత తుంగతుర్తిలో అంత్యక్రియలు ఇట్లా ఉంటాయంట. ఇక ఇవాళ కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి, కొండారెడ్డిపల్లి అంటే ముఖ్యమంత్రి సొంత గ్రామం, అది అక్కడికి ముఖ్యమంత్రి వెళ్తూ ఉన్నాడంట దసరా సందర్భంగా. కాళేశ్వరం పునరుద్ధరణ సర్కారు నిర్ణయం, మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల కోసం నోటిఫికేషన్ 15 వరకు దరఖాస్తులకు గడువు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక కాళేశ్వరం పునరుద్ధరణ పనులు చేపట్టాలి అంటే చాలా కాలం నుంచి ఇక్కడ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అరే ఇప్పుడు అది పగుళ్ళు వచ్చింది, తర్వాత ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పేసి అంటున్నారు, కానీ దాన్ని ఎందుకు బాగా చేస్తలేరని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ మనం ఖర్చు అయితే పెట్టినాం కదా, 1,00,000 కోట్లు అయితే అక్కడ కుమరించినాం కాబట్టి, మరి ఇక కుమరించిన దాన్ని అది మంచో చెడ్డో ఇక ఎంతో ఎంతో మరి బాగాలేకున్నా కానీ బాగా చేసుకొని ఆ పైసలు అయితే వేస్ట్ చేయొద్దని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉందంట ప్రభుత్వం. అందులో భాగంగా కార్యక్రమం కోసం 15 వరకు గడువు విధిస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ అంటే ఈఓఐ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నీటిపారుదల శాఖ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఎన్డీఎస్ఏ దర్యాప్తు ఆధారంగా డిజైన్లు రూపొందించాలని పేర్కొంది. ఆసక్తి ఉన్న కన్సల్టెన్సీ సంస్థలు ఈ నెల 15 మధ్యాహ్నం 3 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పరిశీలిస్తారు. వచ్చిన డిజైన్లను ప్రభుత్వం సీల్డ్ కవర్లో పెట్టనుంది. డిజైన్ల కోసం కన్సల్టెన్సీలను ఆహ్వానించాలని నీటిపారుదల శాఖ గత నెల 19నే ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద కాళేశ్వరం ఒకవేళ ఇప్పుడు మరి కూలిపోయినటువంటి కాళేశ్వరం మరి అట్నే వదిలేస్తే ఎట్లా, పైసలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. కాబట్టి మరిగా మంచిదో చెడ్డదో లంగదో దొంగదో అన్నట్టుగా దాన్ని మంచిగా చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉందట ప్రభుత్వం. దానికోసం డిజైన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. టైం కూడా పెట్టినట్టున్నారు. పార్టీ మారకపోతే తెలంగాణ భవన్కు ఎందుకు రాలేదు? బరాస అధినేత కేసీఆర్ను ఒక్కసారైనా కలిశారా? ప్రకాష్ గౌడ్ కాలయాదయ్యలను ప్రశ్నించిన బరాస ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మైపాల్ రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషను 4 తారీఖున ఉందంట. పార్టీ మారకపోతే తెలంగాణ ఎందుకు రాలేదంటే మరి రాబుద్ది కాలేదని చెప్తారు. ఏముండదు ఇప్పుడు, మరి రాబుద్ది కాలేదో లేకపోతే రాలేకపోయినాం, అనారోగ్య కారణాల వల్ల మేము రాలేకపోయినాం అని కూడా చెప్పొచ్చు. ఏం పెద్ద విషయం. పార్టీలో ఉంటే పార్టీ కార్యాలయానికి తప్పనకుండా రోజు వెళ్ళి ఆదరేసి రావాలి, ఇక్కడ తంపు కొట్టాలి, ఇట్లా పంచి కొట్టాలి అనేటువంటి రూల్ అయితే ఏం లేదు కదా. కాబట్టి అట్లా ఏదో ఒకటి చెప్పి ఉంటారు వాళ్ళు, ఎవరు ప్రకాష్ గౌడ్ కానీ తర్వాత ఇక్కడ కాళయాదయ్య కానీ. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే తెలంగాణ భవన్కు ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు? బరాసా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారా? గులాబీ కండువా కప్పుకుంటున్నారా? బరాసా అధినేత కేసీఆర్ను ఒక్కసారైనా కలిశారా? అసెంబ్లీలో బరాసా ఎమ్మెల్యేలతో కలిసి కూర్చుంటున్నారా అని ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కాళయాదయ్యలను వారిపై పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదు చేసిన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్ల తరఫు న్యాయవాదులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వరరెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇక ప్రకాష్ గౌడ్, కాళయాదయ్య, గూడెం మైపాల్ రెడ్డిల తరఫున న్యాయవాదులు సెప్టెంబర్ 29న క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపు నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలను ఇట్లా పిలిచి మీరు ఎందుకు రాలేదు అని చెప్పేసి అడిగిరట. కేసీఆర్ని ఎందుకు కాలేదంటే మీరు కలవబుద్ధి కాలేదు, కేసీఆర్ని కలవబుద్ధి కాలేదేమో, ఇప్పుడు దానికి అట్టెట్ట కలవలేదని చెప్పేసి అనలేరు కదా. కాంగ్రెస్ వరంగల్ సభకు హాజరు కాలేదు అని చెప్పేసి ప్రకాష్ గౌడ్ అంటున్నాడు. అంటే మేము ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఏరుంటే అక్కడ వరంగల్ సభ నిర్వహిస్తే మేము వరంగల్ సభకు పోలేదు కదా అని చెప్పేసి ప్రకాష్ గౌడ్ అంటుండంట రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే.
రాజేంద్రనగర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎందుకు హాజరయ్యారని ప్రకాష్ గౌడ్ను ప్రశ్నించగా స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యానని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. వరంగల్లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరు కాలేదని ఆయన చెప్పినట్లు సమాచారం. సామాజిక మాధ్యమాలపై తమకు అంతగా అవగాహన లేదని, వాటిలో పెట్టే పోస్టులు ఏమిటో తమకు తెలియదని ప్రకాష్ గౌడ్ కాళ యాదయ్య అంటే ఇక్కడ చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య పేర్కొన్నట్టు తెలిసింది. అయితే మీకు తెలియకుండా సామాజిక మాధ్యమాల్లో పార్టీ మారినట్టుగా ప్రచారం చేస్తుంటే సైబర్ క్రైమ్లో ఎందుకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి వారిని న్యాయవాదులు ప్రశ్నించినట్లు సమాచారం అంట. మాకు పెద్దగా దాని మీద ఐడియా లేదు. ఇది సోషల్ మీడియా ఎట్లా ఏమైనా పెడుతున్నారు అట్లాంటి కూడా మాకు ఐడియా లేదు. మరి ఐడియా లేకపోతే మేమేం చేయాలి మరి అని చెప్పేసి అన్నారంట. సోషల్ మీడియా పెడుతుంటే మీరు ఎందుకు ప్రశ్నించలేదు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఏరినట్టుగా అట్లా పెడుతున్నారు కదా అని చెప్పేసి అంటే ఏమో సార్ మాకు దాని మీద ఐడియా లేదని చెప్పినట. జనజీవన స్రవంతిలో కలవండి. బాధ్యతల స్వీకరణ అనంతరం మావోయిస్టులకు నూతన డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు. పోలీసులకు తెలిసింది కాకి బుక్కేనని వ్యాఖ్య అని చెప్పేసి అక్కడ రెడ్ బుక్ రాస్తున్నారు ఏపీలో. అయితే ఇక్కడ కాకి బుక్ రాస్తామని చెప్పేసి మరి డీజీపీ గారు చెప్తున్నట్టున్నారు. కాకి బుక్ అంటే ఎవరెవరైతే ఇట్లా తప్పు చేస్తుంటారో ఆ బుక్ల పేర్లు ఎక్కించి ఇక ఒక్కొక్కరిది తీసుకుంటూ వస్తారనమాట. జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి మావోయిస్టులకు పిలుపునిచ్చిండు ఆయన. మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని రాష్ట్ర నూతన డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హైదరాబాద్లో డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లొంగిపోయే మావోయిస్టులకు ఎలాంటి వేధింపులు ఉండవని, వారిపై ఉన్న కేసుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తామన్నారు. 4-5 నెలలుగా తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాల వల్ల కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క సహా అనేక మంది లొంగిపోయినరు, జనజీవన స్రవంతిలోకి వచ్చిందని చెప్పేసి నిన్న డీజీపీ చెప్తా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే మావోయిస్టులు ఇప్పుడు కొంతమంది లొంగిపోయినటువంటి మావోయిస్టులకు సంబంధించి కూడా వాళ్ళు లొంగిపోయి కూడా బాధపడుతున్నారు. కొంతమంది వచ్చారు మన దగ్గరికి. అయితే ప్రభుత్వం ఏమని చెప్తుంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీలు ఏమని చెప్తారు, మీరు ఒకవేళ లొంగిపోయినట్లయితే జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే మీకు 5 ఎకరాల భూమి ఇస్తాం, ఉండడానికి ఇల్లు ఇస్తాం, తర్వాత ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఆ తర్వాత మీ మీద ఉన్నటువంటి రివార్డ్ ఏదైతే ఉంటుందో ఆ పైసలు మీకే ఇస్తామని చెప్పేసి రకరకాలుగా హామీలు ఇస్తారు. ఈ హామీలు ఇస్తారు కానీ హామీలు నెరవేరుస్తారట. కలెక్టర్ల దగ్గరకు పోతే భూమి లేదు భీమి లేదు ఏం వెళ్ళిపోరని చెప్పేసి అంటున్నారట. తర్వాత ఇక్కడ ఎవరు కూడా పట్టించుకుంటలేరట. దీంతో అసలు యాక్చువల్గా అంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఒకవేళ ఇట్లా ఇస్తుంటే కొంతవరకు అంటే పబ్లిక్లకు వస్తే ఎట్లకైనా గడ్డు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అడవిలో ఉంటే పబ్లిక్లకు వస్తే ఇదన్నా ఆసరా అవుతుందేమని చెప్పేసి అనుకుంటే అటువంటి పరిస్థితులు కూడా లేనప్పుడు ఉద్యమం కోసం సావనైనది వస్తాం కానీ మేము పబ్లిక్లకు ఎందుకు వస్తామని చెప్పేసి మావోయిస్టులు అనుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి నిజంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే ప్రభుత్వం మీద కొంతవరకు నమ్మకం పెరుగుతుంది. అట్లా కాకుండా అది మేమైతే హామీలు ఇస్తాం, 5 ఎకరాల భూమి ఇస్తా అంటాం, తర్వాత ఏది ఇల్లు ఇస్తా అని చెప్తాము, ఆ తర్వాత రివార్డు మీకే పైసలు ఇస్తామని చెప్తాము, ఆ తర్వాత ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్తాము, లాస్ట్కి వస్తే 0 పెడతామంటే వాళ్ళకు మళ్ళీ కూడా అంటే వచ్చినట్టు వాళ్ళు అంటే ఏమంటారంటే మళ్ళీ మాకు అడవిలోకి వెళ్తేనేం బాగుండనేమో అని చెప్పేసి ఫీలింగ్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం మోసం జరుగుతుంది. కలెక్టర్ అంటారు పట్టించుకుంటలేరు, అక్కడ ఆర్టీఓ పట్టించుకుంటలేరు, ఎంఆర్ఓ అయితే పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోకుండా మాకు భూమి ఏమంటే ఆ భూమి ఇవ్వట్లేదు, అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేము ప్రత్యేకంగా అడుగుతలేము అని చెప్పేసి మావోయిస్టులు అడుగుతున్నారు, మాజీ మావోయిస్టులు. కాబట్టి మరి దానిపైన కూడా దృష్టి పెడితే మంచిగా ఉంటుందేమో. ఎందుకంటే చెప్పిన మాట మీద నిలబడాలి కదా, మాట మీద నిలబడకుండా మాట పక్కన నిలబడాలి. ఇక ఖరీఫ్ ధాన్యం సేకరణ సవాలే. 159 లక్షల టన్నుల దిగుబడి అంచనా. 53 లక్షల టన్నుల సేకరణకే కేంద్రం అనుమతి అంట. ఇంకా మరి 159 లక్షలు అంటే చాలా తేడా వస్తుంది. ఇక కొనుగోలు కేంద్రాలకు 80 లక్షల టన్నులు వస్తుందని అంచనా. ఇప్పటికే నిండుగా ఉన్న గోదాములు మిల్లులు కష్టమే ఉన్నదట. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ పౌర సరఫరాల సంస్థకు సవాల్గా మారింది. ఈసారి రికార్డు స్థాయిలో 159.15 లక్షల టన్నుల దిగుబడి రానుందని అంచనా వేస్తున్నారు. గత ఖరీఫ్ కంటే ఇది 11 లక్షల టన్నులు అధికమంట. మార్కెట్లోనూ సన్నబియ్యం ధరలు తగ్గిన నేపథ్యంలో వ్యాపారులు గతంలో మాదిరిగా భారీగా ధర చెల్లించి కొనుగోలు చేయకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుందంట. మరి ఎట్లా పరిస్థితి ఏందని చెప్పేసి చూస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఖరీఫ్లో ధాన్యం దిగుబడి సేకరణ లక్షల టన్నులు ఎప్పుడెప్పుడు ఎంత ఉంటుందని చూసుకుంటే 2014-15లో 42.82 లక్షల టన్నులు ఉండే, సేకరణ 11.04. ఇక 2015-16లో 32.95 లక్షల టన్నులు ఉండే,
సేకరించింది 15.13 లక్షల టన్నులు. ఇట్లా అంటే కొంతవరకు సేకరించడం పెరుగుతూ ఉంది. కానీ కాకపోతే ఏంటంటే పరిస్థితి మరి ఈసారి ఏమవుతుందనే దానిపైనే ఒక చర్చ జరుగుతూ ఉంది. జడ్పీ పీఠంపై మాజీల గురి. ఇక జడ్పీటీసీ టికెట్ల కోసం పలువురు కాంగ్రెస్ నేతల ఒత్తిడి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లే వారి లక్ష్యమంట. అయితే జడ్పీ చైర్మన్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ జిల్లాకు ముఖ్యమంత్రి లెక్క అన్నమాట. ఇక అంటే అట్లా ఉంటుంది. అందరు జడ్పీటీస్ అందరు కలిసి ఒక జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు, చైర్పర్సన్ ఎన్నుకుంటే ఆ చైర్పర్సన్ ఉంటారు. వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం ఎమ్మెల్యే పోటీ చేస్తే మంచిగా ఉంటుంది, అనవసరంగా ఏముంటుందని చెప్పేసి అనుకుంటారట. దానికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠం దక్కించుకుని రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతో జడ్పీటీసీ టికెట్ సాధించేందుకు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, అర్ధబలం ఉన్న పైసలున్నోళ్ళు ఉన్న నేతలు పోటీ పడుతున్నారు. జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 5లోగా ప్రతిపాదనను రూపొందించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంతో పార్టీలో నేతలు హడావిడి మొదలైంది. ఒక్కో స్థానానికి బలమైన అభ్యర్థులైన 3 అభ్యర్థుల పేర్లను ప్రతిపాదనలలో జాబితాలు సిద్ధం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు చెప్పిండు, మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పిండు ముఖ్యమంత్రి. అయితే దీంతో పలువురు జిల్లా స్థాయి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి టికెట్ కోసం తమ పేరును ప్రతిపాదించాలని అడుగుతున్నారట. ఈ టికెట్పై హామీ ఇవ్వాలంటూ మంత్రులు, ఎంపీలు, తర్వాత ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల్లో పలువురు వీలైతే తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారట. ఏది జడ్పీటీసీ టికెట్. జడ్పీటీసీ టికెట్ ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళు జడ్పీటీసీ ఉంటారా? లేదు, వీళ్ళు జడ్పీ చైర్మన్ కావాలనుకుంటారట. ఎందుకంటే పైసలు ఉన్నాయి, పతారు ఉన్నది, అది ఉన్నాయి. కాబట్టి దీంతో వాళ్ళు జడ్పీ చైర్మన్ కావాలని అనుకుంటారట. జడ్పీ చైర్మన్ అయినాక మళ్ళీ ఆగుతారా అంటే లేదు, మళ్ళీ తర్వాత ఎమ్మెల్యేనో, తర్వాత ఎంపీనో, లేకపోతే ఎమ్మెల్సీనో ఇట్లా కావాలని చెప్పేసి అనుకుంటున్నారట. అందుకోసం బాగా ఆశావాహులు పెరుగుతున్నారని చెప్పేసి ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారు కూడా ఎక్కువ ఉంటున్నట. గతంలో మండల పరిషత్ అధ్యక్షులు అంటే ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులుగా పనిచేసిన వారు కూడా ఇప్పుడు జడ్పీ చైర్పర్సన్ పదవిపై కన్నేసిండ్రంట. దానిపైన దృష్టి పెడుతున్నట్ట ఎక్కువ మంది. దసరా సెలవులు, భారీ వర్షాలు, ఆఫీస్కు మళ్ళీ ఎప్పుడంటే ఏం చెప్పను సార్ అని చెప్పేసి భారీ వర్షాలు, వాహనాల రద్దీ తగ్గిన వెంటనే వస్తా, పరిస్థితి బాగాలేవని చెప్పి చెప్తున్నారట ఉద్యోగులు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. పాలపిట్టలు మరి పాలపిట్టలు అయితే కనిపిస్తలేవు సరిగా. ఊర్లలో అసలు ఏంటి, అడవిలో పోయినా కానీ పాలపిట్టలు సరిగ్గా కనిపిస్తలేవు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చట్టం కూడా తీసుకొచ్చిరట. ఏది పాలపిట్టని ఒకవేళ పంజరంలో వేసి తీసుకొస్తే దాని మీద కేసు పెడతామని చెప్పి చదువు కథ ఉన్నది. తర్వాత ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు ఏంటంటే వాట్సాప్లలో ఫోటోలు చూసేది అవుతుంది మొత్తం. అప్పుడేమో కొంచెం చిన్నగా ఉన్నప్పుడైతే అడవిలోకి పోయి అక్కడ ఏది చూసేటోళ్ళు. మీకు అట్లా అనుభవం ఉందా ఊళ్ళల్లో? పాలపిట్టలకు సంబంధించి చాలామంది హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ చూస్తున్నారంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఇంట్లో కూడా ఇక దసరా శుభాకాంక్షలు చెప్పిండ్రు, రేపు సెలవు ఉంటుందని. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు మనదే, సర్వేలన్నీ మనకే అనుకూలం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్, పొన్నంతో భేటీ అవుతున్నారంట. ఇక టికెట్ కోసం 4 పేర్లు పంపాలని సూచన. జెడ్పీటీసీ టికెట్లు ఖరారుపై ఈ నెల 6న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతుందని చెప్పి తెలుస్తూ ఉంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కదా, మాగంటి గోపీనాథ్ అక్కడ అకాల మరణంతో అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. ఈ బై ఎలక్షన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి 4 పేర్లు సూచించండి అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిందంట అక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రులకి. ఇట్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తమదేనని, సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం తన నివాసంలో పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బైపోల్ ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్తో ఆయన సమావేశమయ్యారు. మరో ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందుబాటులో లేని కారణంగా
భేటీకి హాజరు కాలేదు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేసిందంట. అలా ఎవరైనా పేర్లు పంపిరు, 4 పేర్లు పంపిరు అని చెప్పేసి అడిగిందంట. ఇవ్వడు ఇది పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ, బీసీ రిజర్వేషన్ల జీవోపై రాజకీయ వర్గాల్లో టెన్షన్. తీర్పు అనుకూలంగా వస్తుందని నమ్ముతున్న ప్రభుత్వం. గత తీర్పులు, ఇతర రాష్ట్రాల రిజర్వేషన్లు ప్రస్తావించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది ప్రభుత్వం. అయితే వెయిట్ అండ్ సీ ధోరణిలో ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైలమాలో ఆ ఆశావాహులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఉంటుందా పోతుందా అనేది అర్థమవుతలేదట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఈ నెల 8న హైకోర్టు ఏం చెబుతుందనేది ఉత్కంఠ రేపుతున్నది. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఇచ్చిన జీవో నెంబర్ 9కి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేదంటే జీవో అమలును నిలిపేస్తుందా? ఒకవేళ జీవోపై హైకోర్టు స్టే ఇస్తే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా, వాయిదా పడతాయా? ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ వ్యూహం ఏంటి అనే చర్చ జరుగుతుంది. నిజానికి సెప్టెంబర్ 29నే రాష్ట్ర ఎన్నికల సంఘం లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించింది. పెరిగిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, చూసారా ఇప్పటి లెక్కల ప్రకారం కదట, ఒక బీసీ లెక్కం ఇది. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు స్థానాలను అంటే సుమారు 69% కేటాయిస్తూ గెజిట్ కూడా విడుదలైంది. దీంతో ఆయా చోట్ల పోటీ చేసేందుకు కొందరు ఆశావాహులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే సమయంలో జీవోకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే రిజర్వేషన్లు తారుమారవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఎందుకైనా మంచిది, కోర్టు తీర్పు తర్వాత ఆలోచిద్దామని మరికొందరు ఆశావాహులు యోచిస్తున్నారు. ఈ నెల 8న హైకోర్టు ఏం చెబుతుందో చూశాకే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారట. ప్రతిపక్షాలు వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టాలన్నా వద్దా అనేది ఆలోచిస్తున్నాడు. ఎవరు అక్కడ పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఖర్చు పెడితే ఎట్లా, ఖర్చు పెడితే మళ్ళీ ఒకవేళ రాకపోతే ఎట్లా, రిజర్వేషన్ పోతే ఎట్లా అని ఆలోచిస్తున్నారట. దాంతో పాపము ప్రజలకు దెబ్బ పడతట్టుంది. కొంతవరకు ఆశావాహులకు అంతో ఇంతో వస్తుంది పండుగ పూట అనుకుంటే అది కూడా రాకుండా అయిపోయిందని చెప్పేసి బాధపడుతున్నట. ఇక అమెరికా సర్కార్ షట్ డౌన్. అమెరికా ఫెడరల్ ప్రభుత్వం షట్ డౌన్ అయింది. కీలకమైన ఫండింగ్ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అడ్డుకోవడంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఇరకాటంలో పడ్డది. దీంతో అత్యవసరమైన విభాగాలు తప్ప మిగతా విభాగాలన్నీ తాత్కాలికంగా మూతపడ్డాయట. ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్లో ఆమోదం పొందకుండా చేసినాయంట ప్రతిపక్షాలు. మందు జాగ్రత్త కాదు ఇది, మందు జాగ్రత్త చూసుకొని అంటే ముందు జాగ్రత్తలు ఉన్నారు మందులో. రాష్ట్రంలో అతిపెద్ద పండుగ దసరా, గాంధీ జయంతి ఒకే రోజే వస్తుండడంతో గురువారం అంటే ఇవాళ మాంసం మద్యం దుకాణాలు బంద్గానున్నాయి. ఈ నేపథ్యంలో జనం బుధవారమే లిక్కరు అంటే మందు తెచ్చుకున్నారు. చికెను, మటన్ షాపులకు ముందు బారులు తీరారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మటన్, చికెన్, వైన్ షాపులు కిటకిటలాడినాయంట. ఆ కిటకిటలాడిని నిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా నడుస్తానమాట లెక్క. సంఘ్ ప్రతి పనిలో నేషన్ ఫస్ట్, చొరబాటుదారుల కన్నా విభజనకారులతోనే పెనుముప్పు అని చెప్పేసి ప్రధాని మోడీ అంటుండు. అక్కడ నిన్న 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్కి కార్యక్రమంలో హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నమూత, 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా సేవలు, కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల అనుభవం. ఇక కొంతకాలంగా అనారోగ్య సమస్యలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందంట. ఎల్లుండి తుంగతుర్తిలో అంత్యక్రియలు జరుగుతాయి. తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాలు కొత్తగూడెం, జగిత్యాల, ములుగు, వనపర్తి జిల్లాల్లో ఏర్పాటు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఎంప్లాయీస్కు 3% డిఆర్ హైక్ చేసిండ్రు. గోధుమ, శనగలు సహా 6 పంటలకు మద్దతు ధర పెంచిందంట కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు. ఇక మేడిగడ్డ రిపేర్లపై సర్కారు కసరత్తు చేస్తూ ఉంది. రిహాబిలిటేషన్ డిజైన్ల కోసం సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆహ్వానం. ఈ నెల 15 కల్లా అప్లికేషన్లు సమర్పించాలని చెప్పేసి కోరుతావారట. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ని మళ్ళా జర్ర అటు చేసి సెట్ చేద్దామని చూస్తున్నట. దానికోసమే నోటిఫికేషన్ విడుదల చేసినట్టున్నారు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికిద్దాం, ఉప ఎన్నికకు అభ్యర్థుల పేర్లు సిఫారసు చేయండి, వారి గెలుపు అవకాశాలపై నివేదిక ఇవ్వండి. ఇన్ఛార్జి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. పొన్నం, తుమ్మల, వివేక్, మహేష్ గౌడ్తో సీఎం భేటీ అయ్యిండు. 3 పేర్లు అధిష్టానానికి పంపనున్న టీపీసీసీ. రేసులో పలువురు ఉన్నారంట. తుది నిర్ణయం హైకమాండ్దే.
హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందంట. ఎవరికి టికెట్ ఇస్తారు ఏం కథ పైన ఉత్కంఠనే ఉన్నది. ఇక సికింద్రాబాద్లో స్టీల్ బ్రిడ్జు దేశంలోనే అతిపెద్ద ఉక్కు వంతెన. ఇప్పుడు ఒక ఉక్కు వంతెన ఒకటి చేసినట్టు కదా ఇక్కడ విఎస్టీ నుంచి ట్యాంక్ బండ్ దాకా అది ఉన్నట్టుంది కదా, రామకృష్ణ మఠ్ దాకా, అంటే ఇది స్టీల్ బ్రిడ్జ్. ప్యారడైజ్ నుంచి శామర్పేట మార్గంలో 11.65 కిలోమీటర్లంట పొడవుతో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. మరో 6.52 కిలోమీటర్లు రోడ్డుతో పాటు కొంత టన్నెల్ కూడా ఉంటుందట. ఇక 18.17 కిలోమీటర్లకు 2,232 కోట్ల రూపాయలతో టెండర్ పిలుస్తున్నారట. మొత్తం మీద సికింద్రాబాద్ నుంచి స్టీల్ బ్రిడ్జ్ ఉంటుందట. పాఠకులకు ప్రకటనకర్తలకు దసరా శుభాకాంక్షలు. మరోసారి బకాయిలు అడిగితే అవమానిస్తున్నారు. దసరాలోపు 600 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చింది 200 కోట్లే. ఈ నెల 12లోగా 1000 కోట్లు ఇవ్వకుంటే సమ్మెకు దిగుతాం, మంత్రుల మాట నిలబెట్టుకోలేదు. ఇకపై చర్చలు ముఖ్యమంత్రితోనే, ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘాల సమాఖ్య ప్రతినిధులు అంటా ఉన్నారు. మొత్తం మీద బకాయిలు అడిగితే అవమానిస్తున్నారు. ఒకవేళ 600 కోట్లు అయితే ఇస్తానన్నారు 12 తారీఖు దాకా. మరి 600 కోట్లు ఇస్తారు, ఇప్పుడే వరకు ఇచ్చింది 200 కోట్లే. మరి మేము ఎట్లా వేయాలి ఏం కథ అని చెప్పేసి అడుగుతున్నాయంట. ఏది ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ కూడా పైసలు రాక ఇబ్బంది పడుతున్నాయి. అందుకని మేము సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్నాం, కాబట్టి నిరవధికంగా బందే పెడతామని చెప్తున్నారట. కాంగ్రెస్ సీనియర్ నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత, అనారోగ్యంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిండు. ఇక ఉద్యోగులకు దసరా దీపావళి కానుక డిఏ 3% పెంచిన కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి వర్తింపు. తాజా పెంపుతో 58% చేరిన కరువు బత్యం. గతంలో 55% ఉంటే ఇప్పుడు 3% పెంచారు కాబట్టి 58% అయింది. 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరుతుంది. దేశంలో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణకు 4, ఏపీకి 4 గోధుమ సహా 6 పంటలకు ఎంఎస్పి పెంపు, అంటే కనీస మద్దతు ధర పెంచిండ్రు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అంత యాడ్ ఉన్నట్టుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 3% డిఏ డిఆర్ పెంపుకు ఆమోదం తెలిపిరట. పెంచిన డిఏ జూలై నుంచి అమల్లోకి. 57 కేంద్రీయ విద్యా సంస్థల ఏర్పాటు. 1500 కోట్ల రూపాయలతో బయోమెడికల్ రీసెర్చ్ ప్రోగ్రాం. వందే మాతరం 150 వసంతాల ఉత్సవాలకు ఆమోదం. పప్పు దినుసుల్లో ఆత్మనిర్భర్ భారత్ మిషన్ అంట. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నది. కోర్టు విచారణ ఉన్న నోటిఫికేషన్ వచ్చేలా ప్లాన్. బుట్టెంగారి మాధవరెడ్డి పిటిషన్లో బీసీ సంఘాలు ఇంప్లీడ్ అయినా ఇందులో తీన్మన్మలను కూడా ఇంప్లీడ్ అయ్యండి ఈ కేసులో. ఎందుకంటే మరి అన్యాయం జరుగుతూ ఉంటే, బీసీలకు అన్యాయం జరుగుతుంటే జరగొద్దు అని చెప్పేసి ఇందులో ఇంప్లీడ్ అయ్యిండు. బీసీ సంఘాలతో ఇప్పటికే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని మార్గాలపైన అన్వేషణ. 6న పీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం. అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకే అప్పగింత. లోకల్ ఫైట్పై సర్వం సిద్ధం చేసుకుంటున్న బీజేపీ. ముందుగా జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రకటన. బీసీ సంఘాల ఇంప్లీడ్తో హైకోర్టు తీర్పు వాయిదా పడ్డది. ఇక ఎస్సీసీ ఎన్నికల నోటిఫికేషన్ పైనే ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎట్లా జరుగుతాయా జరగయా, లేకపోతే అసలు యాక్చువల్గా హైకోర్టులో తీర్పు ఏమొస్తుంది 8 తారీఖు నాడు. ఆ తీర్పు ఒకవేళ అనుకూలంగా వస్తే ఎట్లా, లేకపోతే ప్రతికూలంగా వస్తే ఎట్లా అని చెప్పేసి మొత్తం కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇన్నాళ్ళు దోబూచులాడిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా ఎలక్షన్ నిర్వహించాలనే దృఢ నిశ్చయంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడంతో మొత్తం రిజర్వేషన్లు 50% దాటడంపైనే హైకోర్టు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. రెడ్డి జాగృతి తరఫున మేడ్చల్ జిల్లాకు చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి హైదరాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ పంచాయతీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సర్కార్ బీసీలకు డోకా చేస్తుందనే ప్రచారం విస్తృతంగా పబ్లిక్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులే తమకు ఇబ్బందులు తప్పలేవని చెప్పేసి నిర్ణయానికి వచ్చిరట. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ మరి ఇది ఏమవుతుంది కేసు అనేది చూడాలి. అయితే చూడరు ఎట్లా ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, తర్వాత ఒకవేళ అంటే అన్యాయం జరుగుతుందని కాదు అసలు యాక్చువల్గా బీసీలకు ఎక్కువ, అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అంటే ఇక అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ గురించి ఎందుకు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఎందుకు ఊకోవాలి, ఎందుకట్లా దాన్ని ఉపేక్షించాలి? ఎంతమంది ఎంత శాతం ఉంటే ఎంత శాతం ఇస్తున్నారు? ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఉండాలి? నిజంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎవరైతే అగ్రవర్ణ పేదలు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ మరి ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఇస్తున్నారు? ఎవరు అక్కడ మాజీ ఎమ్మెల్సీ తర్వాత ఎవరు జీవన్ రెడ్డి గారు అని చెప్పింది ఇదివరకే, మేము 5% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, ఇది ఎట్లా న్యాయం అవుతుందని చెప్పేసి అడిగండి ఆయన. వాస్తవం అది, దాన్ని కూడా ప్రశ్నించాలి కదా. కాబట్టి అట్లుంటుంది అన్నమాట. బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మంచి జరుగుతుంటే ఇట్లా నడుస్తుంటుంది లెక్క. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన స్వర్ణయుగం అంట. అగో స్వర్ణయుగానికి రాజు కె చంద్రశేఖరరావు రాజాదిరాజ రాజమార్తాండ అంటారేమో. మా పాలనలో రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గుడు కాదు మసుగు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము ఆత్మహత్యలు జరగాలని కోరుకుంటలేము. ఇప్పుడు కూడా జరగొద్దు, ఎప్పుడు కూడా జరగొద్దు. రైతులకు 100% న్యాయమే జరగాలి, రైతులకు 100% మంచే జరగాలి. ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఎవరైనా సరే. కాకపోతే ఏంటంటే మేము మా దాంట్లో ఏం జరగలేమంటారు, మా దాంట్లో ఏం జరగలే కదా, మస్తు జరిగినాయి. 2014 ముందు 1347 అన్నదాతలు సూసైడ్ చేసుకున్నారు. కానీ 2023కు వచ్చేసరికి ఆ సంఖ్యను 56% తగ్గించగలిగాం. 2014 ముందు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రానికి 2వ స్థానం అంట, ఇప్పుడు మాత్రం 14వ స్థానానికి దక్కింది. ఇదంతా కేసీఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనం అని చెప్పేసి ఎవరు హరీష్ రావు ఇక్కడ అంటున్నాడు. మా మామ మంచిగా ఉండే అని. ఆత్మహత్యల రాష్ట్రాన్ని కేసీఆర్ అన్నపూర్ణగా మార్చారు. రైతుతో కేసీఆర్కు ఉన్నది పేగు ఆత్మబంధం అంట, కానీ కాంగ్రెస్ మాత్రం కేవలం ఓటు బంధం మాత్రమే అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. రైతులకు తర్వాత ఆదివాసీలకు అందరికీ అప్పుడు అవి కూడా వేస్తారు కదా, బేడీలు వేస్తారు కదా ఈ టైంలో. ది గ్రేట్ అమెరికా షట్ డౌన్, సెనెట్ ఆమోదం లభించక అవస్థ, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. దీర్ఘకాలం కొనసాగితే ఆర్థిక వృద్ధి మందగమనం. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇట్లుంటాయన్నమాట. 2018లో ట్రంప్ పాలనలో 35 రోజుల సుదీర్ఘ షట్ డౌన్. 1981 నుంచి 15 సార్లు మూతపడ్డ అమెరికా ప్రభుత్వం. గత 6 ఏళ్లలో ఇదే మొదటిసారట. చూసుకోయిగా గత మంచి పరిపాలన చేస్తున్నాడు మనోడు. మద్యం మాంసం బంధు. గాంధీ జయంతి రోజునే దసరా పండుగ రావడంతో తిప్పలు పడుతున్నాడు పబ్లిక్. ముందు జాగ్రత్త పడిన జనాలు ఒకరోజు ముందే మందు తర్వాత ఏది మటన్ కొనుగోలు చేసిరట. నిన్న రద్దీగా మటన్ మద్యం షాపులు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ 42% కోసం బీసీలు ఐక్య పోరాటం చేయాలి. ఇంకెంతకాలం పోరాటం, ఈ పోరాటం సలగుండా. ఈ నెల 8న హైకోర్టు తీర్పు ఉంది. అందరూ బయటకు వచ్చి తమ వాయిస్ను వినిపించాలి. బీసీలు ఇప్పుడు బయటకు రాకపోతే మళ్ళీ ఈ అవకాశం రాదు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ఎంతో తాపత్రయపడుతున్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు అంటున్నాడు. హనుమంతన్న నువ్వు చెప్పింది మంచిగానే ఉన్నది, కానీ ఇక పరిస్థితి ఏంది అసలు? ఇస్తామని ఎట్లా హామీ ఇస్తుంది? అప్పుడు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత. ఇక గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేసిండు దామోదర్ రెడ్డి. దామోదర్ రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం వ్యక్తం చేసిండ్రు. ఇక మరో దెబ్బ, భూగర్భంలోని మావోయిస్టుల భారీ డంపు స్వాధీనం చేసుకురట. మావోయిస్టులకు రోజుకో దెబ్బ పడుతుంది. కూంబింగ్ జరిపిన కోబ్రా 208 బెటాలియన్ అంట. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామిడ్ అటవీ ప్రాంతంలో డంపు గుర్తింపంట. తూటాలు, గన్ పౌడర్, తర్వాత వైర్, ఆర్డీఎక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, తర్వాత గ్రానైట్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారంట. లోపలికి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు. ఇక రెడ్ బుక్ తర్వాత పింక్ బుక్ ఏం లేదు, మాది కాకి బుక్ అని చెప్పేసి అంటున్నాడు డీజీపీ. శాంతి భద్రతల పరిరక్షణకే ఫస్ట్ ప్రయారిటీ. స్థానిక ఎన్నికలను సజావుగా నిర్వహిస్తాం. నేరస్తులను పట్టుకునేందుకు సాంకేతికత వాడకాన్ని మరింతగా పెంచుతాం. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవు. ప్రజలు, యువత చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. నూతన డీజీపీ బి శివధర్ రెడ్డి అంటా ఉన్నారు. కాకి బుక్ తెరుస్తున్నారంట ఆయన. ఇక్కడ బ్రాహ్మణి గ్రాఫిక్స్ ఫ్లెక్స్ ప్రింటింగ్ దసరా దీపావళి శుభాకాంక్షలు చెప్తా ఉంది. ఇది హబ్సిగూడలో
స్ట్రీట్ నెంబర్ 1లో ఉంది. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 1 కాకతీయ నగర్లో ఉన్నది ఇది. అంటే కొంచెం ఇప్పుడు ఆ చివరస్తు ఉంటుంది కదా, హబ్సిగూడ చివరస్తు ఉంటుంది కదా, హబ్సిగూడ చివరస్తు నుంచి కొంచెం ఇట్లా అంటే ఉప్పల్ నుంచి తార్నాక సైడ్ పోతుంటే లెఫ్ట్ సైడ్ గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో కొంచెం ముందుకు పోతే అక్కడనే ఉంటుంది. నిజంగా కూడా మంచి డిజైన్ చేసి మంచిగా అంటే బాగా చేస్తారు వీళ్ళు. ఏది గ్రాఫిక్స్ కానీ, తర్వాత ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ ఉన్నది. దీనికి తీర్మల్ దానికి కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసిండు. అది కావాలంటే కొన్ని నెంబర్లు కూడా ఇచ్చినట్టు 8121148833 లేకపోతే 8121146633 ఈ నెంబర్లకు కాల్ చేసి ఒకవేళ మీరు ఫ్లెక్సీలు కావాలనుకున్నా లేకపోతే గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేసేసి ఫ్లెక్సీ ప్రింటింగ్ కావాలనుకుంటే వాళ్ళకు చెప్పొచ్చు. ఇది హబ్సిగూడలో ఉంటుంది. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 1లో ఉంటుంది. కాకతీయ నగర్లో ఇది ఉంటుంది. మంచిగా చేస్తారు. కావాలంటే తర్వాత ఇంకేమంటే హోర్డింగ్లు, తర్వాత ఫ్లెక్సీలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చేస్తారు. ఈ నెంబర్లకు కాల్ చేసేసి ఒకవేళ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. అక్కడికి పోయి ఆ ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, గ్రామాలలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇట్లా ఫ్లెక్సీలు అయితే బాగా అవసరం ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి యాడ్ కనిపిస్తూ ఉంది. బ్రాహ్మణి గ్రాఫిక్స్ ఫ్లెక్స్ ప్రింటింగ్. ఆ నెంబర్లకు కాల్ చేస్తే 8121148833 8121146633 నెంబర్లకు కాల్ చేసి చేసుకోవచ్చు. అది ఇంకా రిజర్వేషన్ సరే, అభివృద్ధి ఎవరు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం కనిపిస్తూ ఉంది. పేరూరు పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వుడు, గ్రామంలో ఎస్టీ ఓటరీ లేకపోవడంతో పరేషాన్, 42% రిజర్వేషన్ అమలులో కన్ఫ్యూజన్లో అధికారులు. ఆడ గ్రామ పంచాయతీలో ఎస్టీ రిజర్వేషన్ అమలు చేసిండ్రు కానీ పెట్టిండ్రు కానీ ఆడ ఎస్టీలే లేరు. మరి పరిస్థితి ఏంది? ఎవరు నిలబడాలి? ఇట్లా చాలా ఊర్లు ఉన్నాయి. ఇక ప్రజల పక్షాన నిరంతరం పోరాడే సిపిఎం అభివృద్ధిని గెలిపించని చెప్పేసి నేటి మాట చూసుకుంటే, విజయదశమి చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా పండుగను జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషంతో దసరా పండుగ జరుపుకుంటారు. ఈ రోజునే అశోకుడు బౌద్ధం స్వీకరించిన రోజు, పాండవుల వనవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసిన రోజు, చెడుపై మంచి గెలిచిన రోజుగా భావిస్తారు. కానీ ఈ రోజుకు ఇంత ప్రాముఖ్యత ఉన్న నేటికి నా తెలంగాణలో కష్టాలు కన్నీళ్లే నిండి ఉన్నాయి. మహిషాసురుడు లాంటి రాక్షసులు ఇంకా ఈ నేల మీద రూపాలు మార్చుకొని నా ప్రజలను పట్టి పీడిస్తున్నారు. ఈ రాక్షసులను వధించే రోజు ఎన్నడొస్తుందో, నా ప్రజలకు విముక్తి కలిగే భాగ్యం ఎప్పుడు దొరుకుతుందో, నా ప్రజలు అంతా సంఘటితమై పోరాటాలకు సిద్ధమైనప్పుడే విజయోత్సవాల తీరం చేరుకుంటారు. ఆ రోజులు రావాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలకి క్యూన్యూస్ తరపున విజయదశమి శుభాకాంక్షలు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్ రాసిండు. ఇవన్నీ కూడా జరిగిన రోజు. తర్వాత నా బర్త్డే కూడా, నా పుట్టినరోజు కూడా ఇవ్వాలని పుట్టినట్టు నేను, అంటే విజయదశమి రోజు పుట్టినా అని చెప్పేసి అంటుంటారు. అందరూ మెసేజ్లు పెడుతున్నారు. అది ఇక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని చెప్పేసి కలెక్టర్ అంటున్నట్టున్నారు. తప్పక మీరు ఉండాలి అని చెప్పేసి మధుసూదన్ ఒక కవిత రాసినట్టున్నారు. 24 గంటల్లో దొంగతనం కేసులు ఛేదించిన సూర్యాపేట పోలీసులు అని చెప్పేసి ఒక వార్త. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఇంతేనా? ఒకసారి పల్లవి లేనట్టుందా? నమస్తే తెలంగాణ చూద్దాం. 66 గజాలు అమ్మలేక ఆగచాట్లు, 500 రూపాయల టికెట్తో లాటరీ పెట్టిన యజమాని, రియల్గానే నేల చూపులంట, అమ్ముడు పోని ప్లాట్లకు హెచ్ఎండిఏ మళ్ళీ వేలం వేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఒక ఆయన అట్లా పెట్టిండట, 3000 టోకెన్లు అమ్మేసిండట. అమ్మేస్తే భూమి ఇస్తానంట, అందరు రేట్ తక్కువ అడుగుతారని. నిలదీస్తూ ప్రశ్నలు, నీళ్లు నమిల ఎమ్మెల్యేలు. 8 గంటల పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్. ఏ పార్టీలో ఉన్నారంటూ పదే ప్రశ్నించిన న్యాయవాదులు. జవాబు చెప్పలేక పలుమార్లు ఫిరాయింపుదారులు ఉక్కిరి బిక్కిరి. విచారణకు 4 హాజరైన ఇద్దరే సరిపోయిన సమయం, ఇద్దరికే. మిగతా ఇద్దరిని నాలుగున విచారించనున్న బీఆర్ఎస్ తరఫున లాయర్లు అని చెప్పేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి సంబంధించి నిన్న క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిందట.
ఇద్దరికి కాలయాదే తర్వాత ఇక్కడ ప్రకాష్ గౌడ్కి సంబంధించి జరిగింది. నీళ్ళు నమ్ముడే ఇప్పుడు మేము ఎట్లకైనా మారలేదని చెప్తారు వాళ్ళు. ఏం కండువా కప్పుకున్నాం అంటే జాతీయ జెండా కండువా అంటున్నారు. కాబట్టి మరి ఎందుకు రాలేదు మీరు ఆఫీస్కి ఎందుకు రాలేదు, సార్ని ఎందుకు గెలవలేదు, కాకని ఎందుకు గెలవలేదు అని అడుగుతురట. బీసీ కోటాపై మరో నాటకం. స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు విచారణ వేళ కొత్త డ్రామా. 42% రిజర్వేషన్ను జటిలం చేసేలా కాంగ్రెస్ అడుగులు. రెడ్డి నేతలతో పిటిషన్ వేయించినట్లు ఇప్పటికే ఆరోపణలు. ఈ కేసులో ఇంప్లీడ్ కావాలన్న బీసీ సంఘాలకు పరోక్ష మద్దతు. ఇక రెడ్డిలను రెచ్చగొట్టి బీసీలను ఉసిగొల్పుతున్న కాంగ్రెస్ అని చెప్పేసి ఈమె ఒకటి రాసుకొచ్చింది. మొత్తం మీద ఏది రాసుకొచ్చినా కానీ బీసీలకు అన్యాయం చేయడానికి మాత్రం రకరకాల ప్రయత్నాలు, రకరకాల మనుషులు పార్టీలకు అతీతంగా ఇదంతా నడుస్తున్న కథ. పండుగ పూట ఏది ఊరట. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చినా ముందటి రేట్లే పెడుతురట. బీజేపీ బాకాగా మారిన జీఎస్టీ 2.0 బచత్ ఉత్సవ్. కొత్త సంస్కరణలతో సామాన్యుడికి ఒరిగిందేం లేదు. తగ్గింపు ముసుగులో పలు సేవలపై ఎడాపెడా వాత ఇస్తున్నారట. సంపన్నులకే మోదం, పేద మధ్యతరగతికి ఖేదం. వేలల్లో ఫిర్యాదులు అయినా కేంద్రం మీనవేశాలని చెప్పేసి జీఎస్టీ సరిగా అమలవుతలేదని రాసుకొచ్చింది. దిక్కుతోచని సర్కారుకు మేడిగడ్డే దిక్కు చూసుకోయిగా ఎట్టకేలకు పునరుద్ధరణ చర్యలు అని చెప్పేసి ఖుషీతోటి రాసుకొచ్చింది పెద్దగా. ఇలా జీవో ఇక్కడ ఇచ్చింది కూడా రాసుకొచ్చింది. ఇట్లా ఎందుకు రాసుకొచ్చిందంటే 2 ఏళ్ల కాలయాపన తర్వాత కదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం అని పేద వార్త రాసుకొచ్చింది. ఇది మంచిగా చేసినట్టు బాగా. గోధుమకు మద్దతు ధర, వరికి ఏది అని చెప్పేసి 6 యాసంగి పంటలకు కనీస మద్దతు ధర పెంపు కేంద్ర నిర్ణయం. వరిని విస్మరించిన మోదీ సర్కార్. అంటే వరి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎక్కువ పండుతుంది కదా, అందుకని కొంచెం వరకు అది వివక్షనే కనిపిస్తుండొచ్చు. మరి కేంద్ర ఉద్యోగులకు డిఏ, రాష్ట్ర ఉద్యోగులకు ఏది. 3% డిఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి వర్తింపు. రాష్ట్ర ఉద్యోగులకు మాత్రం 5 డిఏలు పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ పెట్టింటే ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు. పెద్ద విషయం ఏం కాదు. అలా మొత్తం మీద నష్టపోతుంది మాత్రం అక్కడ ఉద్యోగులు పాపం. ఈ నెల 13 నుంచి కాలేజీల బంద్. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటన చేసింది. రీఎంబర్స్మెంట్ చెల్లింపుపై మాట తప్పిన సర్కార్. 1200 కోట్లు ఇస్తామని చెప్పేసి 200 కోట్లే ఇచ్చిరట. ఇక 12 తారీఖు లోపల ఇవ్వకపోతే 1000 కోట్లు ఇవ్వకపోతే ఆందోళన అని చెప్పేసి ఏది ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం అంటుందట. మరి ఏం చేస్తారో ఏం కథనో చూడాలి. అంతేనా? ఇది మొత్తం మీద అందరూ సంతోషంగా ఈ దసరా పండుగ జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చాలామంది ఇప్పుడు అంటే మొత్తం చర్చ అంతా జరుగుతుంది ఏంటంటే ఎట్లా ఒకవేళ రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా. 8 తారీఖు దాకా ఏం చేస్తే అట్లా ఇవ్వాలి. 2 తారీఖు గాంధీ జయంతి, తర్వాత దసరా పండుగ కూడా ఉంది. దసరా పండుగ కూడా ఇప్పుడు నిజంగా ఒకవేళ క్లారిటీ వచ్చింటే అంతో ఇంతో కొంత ఆశావాహులకు కానీ తర్వాత ఇక్కడ పబ్లిక్ కానీ కొంతవరకు మేలు జరిగేది. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా అయ్యేసరికి వాళ్ళు పెట్టాలా వద్దా అని ఖర్చు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. తర్వాత ఎవరు కూడా ముందుకు వస్తలేరు నాయన అని చెప్పేసి కొంతమంది పబ్లిక్ అనుకుంటున్నారు.